హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ శివ వ్లాగ్స్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చిన. అదేంటి అంటే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్. ఎన్నో ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చండి. ఇదైతే మిల్ మేకర్ కదా, చాలా హెల్త్కి మంచిది ప్రోటీన్ ఫుడ్. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎట్లా చేసిన్నో ప్రాసెస్ మొత్తం వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. దీనికోసం అయితే ఒక ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా, 2 లవంగాలు, యాలకులు, అలాగే కరివేపాకు ఇవన్నీ అయితే తీసి పక్కన పెట్టుకున్నా. అన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. టమాటాలు 2 కూడా వేసుకోవచ్చు, కానీ మేము ఎక్కువగా టమాటా అయితే తినము, అందుకే ఒకటే చిన్న టమాటా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అదేవిధంగా మిల్ మేకర్ ఒక ప్యాకెట్ తీసుకున్నా. ఇవైతే హాట్ వాటర్లో పక్కకు కొద్దిసేపు హాట్ వాటర్లో వేసి పక్కన అయితే పెట్టుకున్నా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. లోతు కడాయి పెట్టుకున్నాను, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కదా, మంచిగా కలపడానికి ఫ్రీగా ఉంటుందని. దీనికైతే సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసినాక, ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు అయితే వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసిన. బాగా హీట్ అవ్వడం వల్ల పైకి ఇట్లా చిమ్మినాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి. కొంచెం ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలన్నమాట. దీంట్లోనే యాలకులు, లవంగాలు, మసాలా కొంచెం మార్వాడి మెంతండి, అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, అందుకని కొంచెం వేస్తున్నాను. ఇష్టం, మీరు వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు వేసుకొని ఇప్పుడు కొంచెం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఒక్క 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి ఫ్లేవర్గా, మంచిగా టేస్టీగా ఉంటుంది. కొంచెం అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ కలుపుకోవాలి. కొంతమంది మిల్ మేకర్ కర్రీ అంటే తిననీకి ఇష్టం ఉండదు. అట్లాంటి వాళ్ళకు ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టించినా కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే రుచికి సరిపడా పసుపు వేస్తున్నాను. అలాగే కారము, సాల్ట్, ఉప్పు కూడా వేసినాను తగినంత. ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోకండి, ఎందుకంటే మిల్ మేకర్ వేస్తాం కదా, మిల్ మేకర్ అనేది మొత్తం పీల్చుకుంటుంది. ఇప్పుడైతే ఒక టమాటా కట్ చేసి టమాటాను కూడా వేస్తున్నాను. మీ ఇష్టం ఉంటే కొంచెం పెద్ద సైజ్ టమాటా తీసుకోండి. మేము ఎక్కువగా టమాటా తినాం కాబట్టి చిన్న టమాటా వేస్తున్నాను. ఈ టమాటో వేయడం వల్ల పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. సేమ్ టమాటో రైస్ టేస్ట్ ఉంటుంది, కాకపోతే మనము ఇట్లా మిల్ మేకర్లు వేస్తాం కదా, తినంగా మంచిగా నోటికి రుచిగా తగులుతుందన్నమాట. ఇప్పుడైతే దీంట్లోనే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ వేసి టమాటా ముక్కలన్నీ మంచిగా మగ్గే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే టమాటా ముక్కలు చూసిరా మంచిగా మగ్గిపోయాయి. వేడి నీళ్ళలో వేసుకున్నాం కదండి మిల్ మేకర్స్ని, ఇప్పుడు దీంట్లోకి అయితే వేసుకోవాలి మిల్ మేకర్ని వాటర్ లేకుండా పిండి ఇప్పుడైతే దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి. కారము, ఉప్పు, మసాలా అనేది ఈ మిల్ మేకర్స్ పీల్చుకొని మంచి టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. చూసిరు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ విధంగా వీడియో చూసుకుంటా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కరైనా మేము చేసుకున్నాం అక్క, వీడియో చూసి ట్రై చేసినాం, చాలా బాగుందని ఒక్కరైనా కామెంట్ పెట్టినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు పెట్టే ఒక చిన్న కామెంట్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. అందుకే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా. అలాగే వీడియోకి కూడా లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిరు కదా, మిల్ మేకర్లు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ చూసిరా,
ఆయిల్ మొత్తం పీల్చుకుంటాయి అన్నమాట. చూసిరా బాగా ఆయిల్ అయిందని అయితే అస్సలు అనుకోవద్దు. ఇప్పుడైతే ఫస్టే అన్నము వండి పక్కన పెట్టుకున్నాను. అన్నంనైతే ఇప్పుడైతే దీంట్లో వేస్తున్నాను. వేసి మంచిగా మిక్స్ అయ్యేలాగున కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా ట్రై చేసి చూడండి. చూసిరా చేస్తుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, మనం తినంగా నోటికి తగులుతుంటే ఆ టేస్ట్ అసలు చెప్పలేము, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాను. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి, వీడియో చూసిన వాళ్ళందరికీ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి అందరికీ.